పుట్టేటటువంటి ఈ సైకిల్ నుంచి విడిపించుకోవటానికి బౌద్ధం ఇది వాళ్ళ ఫిలాసఫీ. బైబిల్ ఏం చెప్తుంది? అసలు మళ్ళీ పుట్టడం అనేది లేనే లేదని చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు ఒకేసారి పుడతావు, ఒకేసారి చేస్తావు అని చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడని చెప్తుంది. బౌద్ధం చెప్తుందా? చెప్పదు. బౌద్ధం నిరీశ్వరవాదం. దేవుడు అన్నటువంటి కాన్సెప్టే లేదు బౌద్ధంలో. ఉన్నాడో లేడో తెలియదు అని చెప్తుంది. తర్వాత వచ్చినటువంటి కొన్ని యానాల్లో అంటే మార్గాల్లో బుద్ధుణ్ణే దేవుడుగా, అదే అజ్ఞేయతావాదం అని చెప్పాను కదా, అంటే అగ్నాస్టిసిజం. గ్నాస్టిసిజం అనే డ్యువలిస్టిక్ ఐడియాలజీని మరియు దేవుడు అన్నటువంటి కాన్సెప్ట్లో మాత్రం అసలు ఉన్నాడో లేదో తెలియదు అన్నటువంటి కాన్సెప్ట్ అని చెప్పింది బౌద్ధం. బైబిల్ ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు అన్నటువంటి ఇంప్లికేషన్ తోనే స్టార్ట్ అవుతుంది. ఇన్ ద బిగినింగ్ గాడ్. దేవుడు ఉన్నాడా లేడా అన్న క్వశ్చనే లేదు అక్కడ. దేవుడే చేశాడని మొదలు పెట్టడమే దేవునితో మొదలు పెడుతుంది బైబిల్. సో ఈ సృష్టిని విడిచి వెళ్ళిపోవాలి అని బౌద్ధం చెప్తుంది. ఈ సృష్టి దేవుడు చేశాడు, ఇది మంచిది, దీనిని మంచి అన్నాడు అని బైబిల్ చెప్తుంది. ఈ సృష్టిలో ఉన్న సంబంధాలు, కోర్కెలు, వీటిని విడిచిపెట్టాలి అని బౌద్ధం చెప్తుంది. ఈ సృష్టిలో ఉన్న మనుషులు, సంబంధాలు, వారితో మనకున్నటువంటి ఇమోషన్స్, ఇవన్నీ కూడా మనం చేసినటువంటి పాపం కారణం చేత ఎఫెక్ట్ అయ్యాయి కాబట్టి వీటిని దేవుడు సరిచేస్తున్నాడని బైబిల్ చెప్తుంది. వీళ్ళు 8 అష్టాంగ మార్గాలు చెప్తే ఇక్కడ 10 ఆజ్ఞలు చెప్పాడు. ఏమని ఆజ్ఞలు చెప్పాడు? ఇవన్నీ ఇవి ఈ సైకిల్ విరుగొట్టుకొని వెళ్ళిపోవటానికైతే ఇవి దేవునితోనూ సాటి మనిషితోనూ సమాజానికి ఉపయోగపడేటటువంటి విలువలు. ఉంది దేవునితో సంబంధం, సాటి మనిషితో సంబంధం, సరైన సమాజ నిర్మాణం. ఈ మూడే, లేకపోతే దేవుడు మనిషి, ఈ రెండే ప్రధానమైనటువంటి అంశాలు క్రైస్తవంలో. దేవునితో సరైన సంబంధం, మనిషితో సరైన సంబంధం. ఈ రెండిటిని మొత్తం బైబిల్ యొక్క సారాంశం ఇదే అని యేసు ప్రభువు కూడా చెప్పాడు. దేవునితో మరియు మనిషితో ఈ సంబంధమే. ఈ దేవుడైన యెహోవాను పూర్ణాత్మతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకముతోనూ నువ్వు ప్రేమించాలి, లేకపోతే ఆయనను గౌరవించాలి, లేకపోతే ఆయనను ఆరాధించాలి. అలాగే నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాలి. ఇదే మొత్తం బైబిల్ అని చెప్పాడు ఆయన. సో ఈ రెండిటికి ఎక్కడ పొంతన కనపడదు. ఇదేమో ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్దామంటుంది, ఇదేమో దేవుడు ఈ ప్రపంచాన్ని ప్రేమించాడు, ప్రేమించి తన కుమారుణ్ణే అర్పించాడు, ఈ ప్రపంచంలో తన నివాస స్థలమును ఏర్పరచుకుంటున్నాడు, ఈ ప్రపంచాన్ని తిరిగి ఆయన బాగు చేస్తున్నాడు, మనుషులను నిజమైన మనుషులుగా మారుస్తున్నాడు అని బైబిల్ చెప్తుంది. సో ఈ రెండిటికి ఎక్కడా కూడా లింక్ కనపడదు. ఇక ఇస్లాం అంటారా? ఇస్లాం యొక్క పిల్లర్స్ వేరు కదా. 5 పిల్లర్స్ ఉన్నాయి ఇస్లాంలో మనకు తెలిసినవే. హులు అల్లాహు అహద్, అల్లాహు సమద్,